కాదు ఇంత ఘోరంగా అయితే ఎట్లా ఉంటుంది ఇది? మీడియా అనేది అట్లే ఉంది. నిజం. నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్. మన చౌటుప్పల్ మండల పశు వైద్యాధికారిని. మన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారి ఆదేశంతో మన చౌటుప్పల్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న లేయర్ మరియు బ్రాయిలర్ పౌల్ట్రీ ఫామ్లు విజిట్ చేస్తున్నాము. విజిట్ చేసి అందులోని కోళ్ళ సంఖ్య మరియు రైతుల వివరాలు, గత 10 రోజుల నుంచి చనిపోయిన కోళ్ళ వివరాలు సేకరిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు నేలపట్ల గ్రామంలోని ఈ పౌల్ట్రీ ఫార్మ్కి రావడం జరిగింది. ఇక్కడ నిన్న కొన్ని కోళ్ళు చనిపోవడం జరిగినాయంట. ఈరోజు ప్రొద్దున ఒక 20 నుంచి 30 కోళ్ళు చనిపోవడం జరిగింది. వాటిని చనిపోయిన కోళ్ళను ప్రాథమికంగా చూసాము. ఈ చనిపోయిన కోళ్ళల్లో ఏంటంటే బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు, అనగా మన ముక్కు నుంచి స్రవాలు కారడం కానీ, మన నోటి నుంచి స్రవాలు కారడం కానీ, తల వాచిపోవడం కానీ, మరియు కళ్ళు వాచిపోవడం కానీ, ఒంటి మీద రక్తపు చారలు కానీ, ఇట్లాంటివన్నీ బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు. ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. మీరు ఇక్కడ రైతులు కానీ, మన మండలంలోని మిగతా ప్రజలు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి మన బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు కావు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు గురక అనేది కోళ్ళల్లో బాగా కనబడుతుంది. అంటే క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్, అంటే CRD అనే డిసీజ్ వల్ల కోళ్ళు చనిపోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చనిపోయిన కోళ్ళను శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. మన హైదరాబాద్లోని VBRI సెంటర్ అని ఉంటుంది, అంటే మన గవర్నమెంట్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. వాటి యొక్క రిజల్ట్స్ రేపు పొద్దున రావడం జరుగుతుంది. అంతలోపు మనకు ముందు జాగ్రత్త చర్యలుగా ఇక్కడ ఉన్న కోళ్లకు బలం మందులు, అలాగే యాంటీబయాటిక్ మందులు తాపించడం జరుగుతుంది. ఈ రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలో రేపటి నుంచి చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అనేది ఒక కేసు కూడా ఇప్పటి వరకు నోట్ కాలేదు. మన ప్రక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాల్లో అక్కడ కేసులు నమోదయ్యాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసు కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన ఒక కేసు కూడా నమోదు జరగలేదు. ఇంకోటి ఏంటంటే గుడ్లు మరియు కోళ్ళు మీరందరూ ఎటువంటి బాధ చెందకుండా, ఎటువంటి ప్రాబ్లం రాకుండా మీరు ఖచ్చితంగా తినొచ్చు. ఎందుకంటే కోళ్ళల్లో మరియు గుడ్లల్లో మన 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎటువంటి వైరస్ అనేది బతికే అవకాశం లేదు. మీరు ఖచ్చితంగా నిరభ్యంతరంగా ఎటువంటి ఆందోళన చెందకుండా కోళ్ళని మరియు గుడ్లని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వెయిట్ చేసుకుని తినొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.